అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం గారు ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ముఖ్యంగా నగరంలో ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఏ విధంగా అయితే కార్పొరేషన్ స్థలాలు ఉన్నాయో అవన్నీ గారా అమ్ముకుంటున్నారు. అదేవిధంగా జయనగరం ఇళ్ళగార వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకి, వాళ్ళకు సంబంధించిన నాయకులకి ప్రభుత్వ అధికారుల ఒక సహకారంతో ఏ విధంగా అయితే అమ్ముకుంటున్నారో అవన్నీ గారు కలెక్టర్ గారి దృష్టికి పెద్దలు విష్ణు గారు మేమందరం గారు తీసుకొస్తాం జరిగింది. అదేవిధంగా గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, అదేవిధంగా బియ్యం, ఈ మూడు గారు ఒక మాఫియాగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గారు ఏర్పడి ఈ మూడు గారు ఒక మాఫియాగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి, అధికారులకి రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రోజు గారు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లా. ఏదో అక్కడ పనిచేసే డ్రైవర్ మీదో లేకపోతే ఒక కూలీ మీదో కేసులు పెట్టేసి మేము కేసులు పెట్టేశామని చెప్పని చిన్న చిన్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ వెనక ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ మీద ఈ రోజు గారు ఒక్క యాక్షన్ గారు తీసుకోవట్లేదు. అంటే ఈ జిల్లా ఎట్టిపోతాను. కూటమి నాయకులతో ఒక ఆర్థిక వనరులు ఏర్పాటు చేసే విధంగా ఈరోజు జిల్లాలో ఎక్కడెక్కడ మాఫియాలాగా తయారైపోయి ముందుకెళ్తున్నారు జరుగుతాను. కలెక్టర్ గారికి మేము కోరుకునేది ఒకటే, దయచేసి సీరియస్గా తీసుకోండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేదన్న పక్షంలో ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఈ యొక్క మాఫియా నడుస్తుందో వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా మా నాయకులందరితో గారు కలిసికట్టుగా పోరాటం చేసి ముందుకు వెళ్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.